వచ్చింది, మళ్ళీ మళ్ళీ రికరెంట్ ప్రాబ్లం వస్తుంది. నెక్ లో స్వెల్లింగ్ వచ్చేది అండ్ ఈ కారం చాలా డిఫికల్టీస్ ఫాలోయింగ్ టర్నింగ్ లో ప్రాబ్లం వచ్చింది. అందుకే మనకి కూడా ఒక సర్జరీ అవసరం పడింది, విచ్ వాజ్ వెరీ డిఫికల్ట్. సో ఈ సర్జరీ ప్రాబ్లం ఏంటంటే పేషెంట్ కి ప్రాబ్లం లింఫాంజియోమా ప్రాబ్లం వచ్చింది. ఇది ఒక పెద్ద సెట్ ఆఫ్ డిసీజెస్ ఉంది. ఇది వాస్క్యులర్ మాల్ఫర్మేషన్స్ అనేది. వాస్క్యులర్ మాల్ఫర్మేషన్స్ బాడీలో ఎక్కడైనా రావచ్చు. స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఐదర్ మసిల్ లో ఇన్వేడ్ అవ్వచ్చు, డీప్ గా ఇన్వేడ్ అయితే లైఫ్ కి కూడా ప్రమాదం రావచ్చు, బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. అండ్ దీనికి ట్రీట్మెంట్ చేసినప్పుడు కొంచెం డిఫికల్టీ డెఫినెట్ గా వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో సర్జరీ కుదరదు. ఈ సిచ్యువేషన్స్ లో ఐదర్ మనం ఇంజెక్షన్ ట్రీట్మెంట్ చేయాలి, క్యాథ్లాబ్ ట్రీట్మెంట్ చేయాలి అవసరం పడుతుంది. కొంతమందికి ఓన్లీ రేడియోథెరపీ, లేకపోతే అలాగే మనం ట్రీట్మెంట్ చేయకుండా వదిలేసేయాల్సి వస్తుంది. సో ఈ పేషెంట్ కి సర్జరీ చేసినప్పుడు మనం పేషెంట్ కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ చేసినా మనకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది. థ్యాంక్ఫుల్ గా మన హాస్పిటల్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నారు. అందరూ మల్టీ డిసిప్లినరీగా కేసు డిస్కస్ చేసి స్మూత్ గా కోఆర్డినేట్ చేసి పేషెంట్ ట్రీట్మెంట్ కూడా చేయవచ్చు. అందుకే మా ఈ పేషెంట్ కి మంచి రిజల్ట్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు ముందే పేషెంట్ ముందే కండిషన్ చూస్తే ఇప్పుడు కండిషన్ చూస్తే మీకు చాలా డిఫరెన్స్ కూడా కనపడుతుంది. ప్లీజ్ మీరు పేషెంట్ కూడా మాట్లాడండి. మన టీంలో నేను డాక్టర్ రాహుల్ లక్ష్మీనారాయణన్, వాస్క్యులర్ సర్జరీ డిపార్ట్మెంట్ లో, డాక్టర్ వెంకట పవన్ సార్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ లో. కేసులో మనం ఇద్దరు కలిపేసి చేసాం. సో మనకి కోఆర్డినేట్ మల్టీ డిసిప్లినరీ టీమ్ చేసినప్పుడు మంచి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఈ ప్రాబ్లం లో ఫుల్ గా ట్యూమర్ బాడీ నుంచి రిమూవ్ చేసినప్పుడే మంచి మళ్ళీ రావకుండా వస్తుంది. ఈ పేషెంట్ కి స్వెల్లింగ్ నెక్ లో వచ్చింది. ఈ నెక్ లో ఏదైనా మన మేజర్ సర్జరీ చేయాలంటే పెద్ద స్వెల్లింగ్ ఉన్నప్పుడు అనస్థీషియా ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మంచి అనస్థీషియా డిపార్ట్మెంట్, మంచి అనస్థీషియా సపోర్ట్ ఉంటేనే ప్రొసీడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ఫుల్లీ వీఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వేణుగోపాల్ సార్. సో సార్ టీమ్ తోనే ఈజీగా అనస్థీషియా కూడా సేఫ్ గా జరిగింది. సో అనస్థీషియా సేఫ్ గా అయితే మనం సర్జరీ కూడా ఈజీగా అవ్వచ్చు. నేను కూడా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్, స్వాలోయింగ్, బ్రీతింగ్ కొంచెం ఎక్కువ మూమెంట్స్ చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకొకటి ఏంటంటే నేను ఇది ఆయుర్వేదం ఒకటి కొంచెం అదర్ ఆయిల్స్ కూడా వాడాను. దానివల్ల కూడా నేను చాలా మనీ పోగొట్టుకున్నాను. సో వీటికి సొల్యూషన్ ఏంటంటే కంప్లీట్గా ఇది సర్జరీనే సొల్యూషన్. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఆయుర్వేదం కానీ ఆయిల్స్ కానీ వాడి టైం వేస్ట్ చేసుకోకుండా, మనీ వేస్ట్ చేసుకోకుండా ఈ సర్జరీకి వెళ్ళమని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ ఫస్ట్ నేను డాక్టర్ పృథ్వీ సార్ని కలిశాను. ఆయన చాలా హెల్ప్ చేశారు. చేసిన తర్వాత నేను భయపడద్దు, ఓకేనా. ఈ ప్రాబ్లమ్ ఫస్ట్ ఎన్ని విధాలుగా మనం సాల్వ్ చేస్తామో అన్ని విధాలుగా చూద్దాము. ఫస్ట్ స్క్లీరోథెరపీ అన్నారు, తర్వాత స్క్లీరోథెరపీ కాకపోతే సర్జరీ ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి. సో మల్టిపుల్ వేస్గా మనం ట్రీట్ చేద్దాము. ఇంకా మేము బయట వద్ద తర్వాత నేను డాక్టర్ రాహుల్ సార్ని కలిశాను. తర్వాత వెంకట పవన్ సార్, వేణుగోపాల్ సార్, వీళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సార్ చెప్పినట్టు కాస్ట్ ఎఫెక్టివ్. నిజం చెప్పాలంటే నన్ను ఓన్లీ వాట్ ఎవర్ ఇట్ మేబీ నాకు ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాంట్లోనే నన్ను ట్రీట్ చేసినారు. నన్ను బలవంతం కూడా చేయలేదు. ఓకే, ఎందుకంటే నేను అఫోర్డబుల్ కాదు సార్ అని కూడా చెప్పేసినాను. వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు. వాళ్ళు సింప్లీగా డిశ్చార్జ్, ఓకేనా. తర్వాత నుంచి కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఫాలో అప్ కానీ ఎవ్రీథింగ్. నాకు ఇప్పుడు మీరే చూస్తున్నారు నా మీకు ఎంత బాగుంది, ఎంత బాగా మూమెంట్ ఇస్తున్నాము అని. ఇప్పుడు బైక్ కూడా నడుపుకుంటున్నాను. సార్ చెప్పాడు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పాడు. ఓకే, ఏదన్నా టింగ్లింగ్ సెన్సేషన్ కానీ లేదా హ్యాండ్ మూమెంట్ కానీ ఏదైనా కొంచెం ఉండొచ్చు అని చెప్పాడు. కానీ అవి కూడా నాకు లేవు లక్కీగా. ఫస్ట్ ఒక 1 వీక్ ఏదో ఏదైనా చిన్న నర్వ్స్ డ్యామేజ్ అయితే జనరల్గా టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది. అది జస్ట్ ఒక 1 వీక్ ఉన్నది. తర్వాత ఇప్పుడు బైక్ నడపగలుగుతున్నాను. అన్ని పనులు నేను హ్యాపీగా నా పనులు నాకు నిజం చెప్పాలంటే నాకు ఇది రీబర్త్ లాంటిది. సో వెరీ 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 థ్యాంక్ఫుల్ టు మెడికల్ వర్కింగ్. ఈ మొత్తం ఇంత మంచి హాస్పిటల్ ఇంత బాగా ట్రీట్ చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంతకుముందు కూడా 3 ఆపరేషన్స్ జరిగాయి, అక్కడ నాకు ఫెయిల్యూర్ అయ్యింది, ఓకేనా. సో అదే నేను బాధపడ్డాను అనమాట. కంప్లీట్గా ఇప్పుడు నాకు 100% సక్సెస్ రేట్ ఉంటుంది కదా మన. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ హాస్పిటల్ and this hospital team and this hospital management also is very very good. Thank you all.